ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 21 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 చట్టం చేశారు. 2019లో చేసినటువంటి చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో తీసుకొచ్చిన జీవో నంబర్ 77 రద్దు చేశారు. మరోవైపు మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వచ్చే 3 నెలల పాటు జనంలోకి వెళ్లాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపింది. సీఎల్పీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు సంబంధించి 2 సభలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలకు ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించాలని నిర్ణయించారు. మరోవైపు సీఎల్పీ భేటీకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీలో వైసీపీకి సమయం ఇవ్వడం ఇష్టం లేక ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. అన్యాయంగా అరెస్టు చేసిన పోలీసులతో కార్యకర్తలకు సెల్యూట్ కొట్టిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ 2.4 పాలనలో కార్యకర్తలకు భరోసా కల్పిస్తామని అన్నారు. పార్టీ అధినేతగా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు. మాజీ సీఎం జగన్ పై చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఫైర్ అయ్యారు. సీబీఐ కేసులో ముద్దాయిగా ఉన్న జగన్ కు ప్రతిపక్ష హోదా లేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో వైసీపీ ఆ 11 సీట్లు కూడా రావని జీవి ఆంజనేయులు జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని జీవి ఆంజనేయులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ను కలిశామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. యూజీసీ కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే సిరిసిల్ల నుంచి కోరుట్లకు జాతీయ రహదారిని పొడిగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని విజ్ఞప్తి చేసినట్లు కేటీఆర్ అన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని భావిస్తోంది. ఇకపై ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వనున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడి ఇంటిపైన, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించింది. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే శివరాత్రి జాగరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇక ఏటా ఈషా ఫౌండేషన్ శివరాత్రి జాగరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించుకోవాలని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థి విజయానికి సహకరించాలని కోరారు. హైదరాబాద్లో హైడ్రా తన ప్రతాపం చూపిస్తోంది. మొన్నటి వరకు అక్రమ నిర్మాణాలపై కన్నేసిన హైడ్రా అధికారులు ఇప్పుడు ఓ అడుగు ముందుకేశారు. రాత్రి పగలనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. చెరువుల్లో మట్టి నింపుతున్న వారిపై హైడ్రా నిఘా పెట్టింది. కుత్బుల్లాపూర్లో అర్ధరాత్రి వేళ చెరువుల్లో, ప్రభుత్వ స్థలాల్లో మట్టి నింపుతున్న లారీలను పట్టుకుని అధికారులు కేసులు పెడుతున్నారు. 2 రోజుల నుండి గాజుల రామారం, దేవేందర్ నగర్ సర్వే నంబర్ 307లోని చెరువుల్లో, ప్రభుత్వ స్థలాల్లో అర్ధరాత్రి మట్టి నింపుతున్న 7 టిప్పర్ లారీలను హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు పట్టుకున్నాయి. ఈ టిప్పర్ లారీలను జగద్గిరిగుట్ట పోలీసులకు అధికారులు అప్పగించారు. కూకట్పల్లిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలానికి హైడ్రా విముక్తి కల్పించింది. నిజాంపేట్ రోడ్లోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది కబ్జాకోర్లు ఆక్రమించేశారు. ఆర్మీ ఉద్యోగికి కేటాయించిన ఈ ప్రభుత్వ భూమి కొందరు కబ్జా చేసినట్లు బాధితులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు హోలిస్టిక్ ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి స్థలంలో ఏర్పాటు చేసిన ప్రహరీని కూల్చేశారు. 300 గజాల స్థలాన్ని కాపాడి ఆర్మీ ఉద్యోగి కుటుంబానికి అందజేశారు. కాలుష్య నియంత్రణ చర్యలో భాగంగా తెలంగాణలో ఫిక్స్ ఎలక్ట్రిక్ బస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చామని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఐటీసీ కాక్తియర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటో మోటార్స్ ఫ్లిక్స్ ఏసీ ఎలక్ట్రిక్ బస్ను లాంఛనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రోత్సహించేందుకు ఈ పాలసీని తీసుకొచ్చామంటూ కూడా పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణలో కుల గణన గణాంకాలు తప్పుల తడకగా ఉన్నాయని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2014 నాటి గణాంకాలకు 2024 నాటి గణాంకాలకు పొంతనే లేదన్నారు. లెక్కల్లో స్పష్టత లేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సర్వే గణాంకాలను సరిచేసేందుకు సమగ్ర కులగణన మరోసారి నిర్వహించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేట రాజమండ్రి రోడ్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. నియోజకవర్గంలో ఉన్న 14 మంది బూత్ ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకుంటూ కూటమి నాయకులు ముందుకెళ్లాలని అన్నారు. అనకాపల్లి జిల్లాలోని పూడిమడికి వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణం సకాలంలో పూర్తయిందని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ సీఎం రమేష్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని సముద్ర తీర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు విలువైన సూచనలకు సీఎం రమేష్ ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రలోభాలు మొదలయ్యాయి. సూర్యాపేట జిల్లా గారకుంట దండాలో ఓ వ్యక్తి సాయిబాబా గుడి కావాలా, సేవాలాల్ గుడి కావాలా, ఏది కావాలన్నా కట్టిస్తా ఓ వీడియో విడుదల కూడా చేశాడు. అంతేకాకుండా తనని ఎన్నుకుంటే ఓటుకు 20,000 రూపాయలు ఇస్తానని, తన ఎకరం పొలాన్ని అమ్మకానికి పెట్టి సర్పంచ్గా పోటీ చేస్తున్నా అంటూ వీడియోలో తెలిపాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్టలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో రసాభాస నెలకొంది. ఎమ్మెల్యే పద్మారావు అనుచరులు, కాంగ్రెస్ నేత ఆదం సంతోష్ అనుచరుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎమ్మెల్యే ఉండగా ఓడిపోయిన అభ్యర్థి చెక్కుల పంపిణీకి ఎలా వస్తారని పద్మారావు అనుచరులు నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉప్పల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీలకు న్యాయం జరుగుతుందని మందుముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. కూకట్పల్లిలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పార్టీ నేతలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దట్టమైన పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విమానాల్లో గాల్లోని చెక్కలు కొట్టి హైదరాబాద్కు వెళ్లిపోయాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చిన ఇండిగో విమానం, హైదరాబాద్ చెన్నై ఇండిగో విమానం, అదేవిధంగా ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోవడంతో గాల్లోనే చెక్కలు కొట్టాల్సి వచ్చింది. పరిస్థితి అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లాలని అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీని మండలంగా ప్రకటించకపోతే రాబోయే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. కమలాపూర్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ ఉప్పల్ గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ఉప్పల్ హుజురాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రానికి కావలసిన అర్హతలన్నీ ఉప్పల్ గ్రామానికి ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఉప్పల్ను మండల కేంద్రంగా ప్రకటించేదాకా ఉద్యమాన్ని విరమింపజేసేది లేదని గ్రామస్తులు తెలిపారు. మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ట్రాప్ చేసిన అమ్మాయిలకు మస్తాన్ సాయి డ్రగ్స్ అలవాటు చేసినట్లు గుర్తించారు. అయితే మస్తాన్ సాయి డ్రగ్స్ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో మరో కీలక నేత అరెస్ట్ అయ్యారు. 15 రోజుల క్రితం ల్యాండ్ కబ్జా వ్యవహారంలో గగన్ పహాడ్కి చెందిన 2 నేతలను ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘటన మరొక ముందే మైలార్దేవపల్లి పరిధిలో కాటేదాన్లో మరో నేత ఆమ్రేష్ గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. ఫ్లాట్ నంబర్ 517కు తప్పుడు పత్రాలతో ల్యాండ్ కబ్జా చేసి మరొకరికి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆమ్రేష్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యాబుద్ధులు నేర్పించి మార్గదర్శిగా నిలవాల్సిన గురువే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తికే కళంకం అంటిస్తున్నారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో ఓ టీచర్ నిర్వాకం బయటపడింది. నేషనల్ టాలెంట్ స్కూల్లో ప్రసాద్ టీచర్గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో కూడా టీచర్ను స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఎస్వి యూనివర్సిటీ పక్కనే ఉన్నటువంటి వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతపులి ప్రత్యక్షమైంది. యూనివర్సిటీ హాస్టల్ దగ్గర చిరుతను గమనించిన విద్యార్థులు హడలెత్తిపోయారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోన్లు కూడా ఏర్పాటు చేసినప్పటికీ చిరుత ఎక్కడా దొరకకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఫారెస్ట్ అధికారులతో కలిసి 100 మంది విద్యార్థులు కూంబింగ్ చేపట్టారు. అయినా చిరుత ఆచూకీ దొరకడం లేదు. ఇక వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత కనిపించడంతో విద్యార్థులకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్లో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ అనుచరులుగా చెప్పుకుంటూ హంగామా చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకివీడ్లో కోర్టు అనుమతులతో ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. అయితే ఆక్రమణదారులకు మద్దతుగా సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఫోటో ఉన్నటువంటి కారులో కొంతమంది అక్కడికి వచ్చారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో డయేరియా విజృంభిస్తోంది. 3 రోజులుగా పట్టణంలోని పలు వీధులకు చెందినటువంటి కొంతమంది వాంతులు విరేచనాలతో స్థానిక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. వారం రోజులుగా చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చేరిన బాధితుల సంఖ్య 50 వరకు చేరిందని వైద్యులు చెబుతున్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఓ విద్యార్థి ఇంటికి వెళ్లి మరీ యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు సాయం చేశారు. సంస్థ నారాయణపూర్ మండలం కంకణాలగూడెంలో విద్యార్థి భరత్ చంద్రాచారి ఇంటికి వెళ్లి 5 గంటలకు వెళ్లినటువంటి కలెక్టర్ హనుమంతరావు ఇంటి డోర్ కొట్టి నిద్రలేపారు. తన సొంత ఖర్చులతో 10వ తరగతి పరీక్షలకు అయ్యే వరకు నెలకి 5,000 రూపాయల చొప్పున ఇస్తానని హనుమంతరావు హామీ ఇచ్చారు. విద్యార్థికి చదువుకోవడానికి ఒక చైర్, రైటింగ్ ప్యాడ్ ఇస్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారు. భరత్ జీవితంలో సెటిల్ అయ్యే వరకు కూడా సహకారం అందిస్తానని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. కలెక్టర్ స్వయంగా రావడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని భరత్ చంద్ర తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ మనిషి చనిపోయాడంటూ కూడా బంధువులు ఆందోళనకు దిగారు. సీతానగరం మండలం చినకొండేపూడికి చెందినటువంటి సత్యబాబు నిన్న రాత్రి అస్వస్థకు గురయ్యారు. తొలుత సీతానగరం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి 12 గంటలకు హుటాహుటిన అంబులెన్స్లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అంబులెన్స్ నుంచి రోగిని దించేందుకు కూడా సిబ్బంది ముందుకు రాలేదని బంధువులు వాపోతున్నారు. 2 గంటల పాటు రోగి గుండె నొప్పితో బాధపడుతున్నా ఏ డాక్టర్ వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఆర్డర్ పెండింగ్లో ఉండగా వివాదాస్పద భూమిని ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చేశారని సబ్ రిజిస్ట్రార్లపై బాధితురాలు విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్గా పనిచేసిన రాయచోటి సబ్ రిజిస్టర్ రామలచ్చమ్మ, ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ సత్తార్, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ చెన్నకేశవరెడ్డిలు కలిసి హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో వివాదాస్పద విజయ్ కుమార్ ఫంక్షన్ హాల్ భూమికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించిన సర్వోత్తమరెడ్డి, హరికృష్ణారెడ్డి, రాజేశ్వరి, రత్నాలు, సుధాపై చర్యలు తీసుకోవాలని కేసు పెట్టామని బాధితురాలు విజయలక్ష్మి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ప్యారానగర్ మున్సిపల్ డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తూ నల్లవల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కొందరు యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అటవీ ప్రాంతంలో డంప్ యార్డ్ వద్దంటూ నినాదాలు చేశారు. ప్యారానగర్ పరిసరాల్లో డంపింగ్ యార్డ్ వద్దంటూ అఖిలపక్ష నేతలు గుమ్మడిదల బంద్కు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని చందాపురం బైపాస్ వద్ద ఆక్రమిత దేవాదాయ శాఖ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవస్థాన భూమిని ఆక్రమించారనే ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సర్వే చేయించి స్వాధీనం చేసుకున్నారు. దేవస్థాన భూమిని ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని దేవాదాయ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూమి స్వాధీనం చేసుకున్నామని ఈవో గంగాధర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని అలీపూర్ కృష్ణవేణి స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పిల్లలకు సరైన విద్యను బోధించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో కనీస వస్తువులు లేవన్నారు. భారీగా ఫీజులు తీసుకుంటూ కనీస విద్యను బోధించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ క్రమంలోని పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పలు రికార్డులను ఆయన పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని పోలీసులకు ఆయన ఆదేశించారు. అలాగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో గుప్త నిధులు కలకలం రేపుతోంది. గుప్త నిధులు వెలికి తీస్తామంటూ మాయమాటలు చెప్పి బాధితుల దగ్గర 3 లక్షల రూపాయలు వసూలు చేశారు. రామేశ్వరం శ్మశాన వాటికలో గుప్త నిధులు ఉన్నట్లు మాయమాటలు చెప్పి బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ముందుగానే విగ్రహాలు పాతిపెట్టి గుప్త నిధులు వెలికి తీస్తామంటూ నిందితుల దగ్గర డబ్బులు తీసుకుని కొత్త తరహా మోసం చేశారు. ఈ కేసులో విగ్రహాలు, ఒక కారును స్వాధీనం చేసుకుని నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నటువంటి లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల ఆధ్వర్యంలో లారీలపై పోలీసులు దాడులు జరిపారు. ఎలాంటి బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 7 లారీలను పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నల్గొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పింది. హైదరాబాద్ నుండి నల్గొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్నటువంటి మోటార్ సైకిల్ను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకువెళ్లి ఫుట్పాత్ పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.